కీర్తన గ్రంథం 50వ సంకీర్తన 15వ చరణంలో రాయబడిన మాట చూస్తే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. ఇక్కడ 3 మాటలు రాయబడుతుంది. నీకు ఆపత్కాలము వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. రెండవది, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమ. ఈ ఒక్క వచనాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ వచనం మీద ఈరోజు మీతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీరు ధైర్యంగా చెప్పగలరా, పాస్టర్ గారు నాకు ఎప్పుడు ఆపత్కాలం అనేది తెలియదండి అని ఎవరు ఉన్నారా? ఏదో టైం, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, సాంఘిక పరిస్థితులు కావచ్చు, ఏదైనా ఆపత్కాలం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. మొరపెడితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి? నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. మరలా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను మహిమపరచదు. ఇక్కడ 3 జరగాలి. మొర అంటే చెప్పాలి, ప్రార్థించడం, లేకపోతే అడగడం, నిట్టూర్పులు వేయడం, ఇంకా చెప్పాలంటే మూలగడం. మూలుగు తెలుసు కదా, మూలుగుతుంటాం కదా. ఎప్పుడైనా మనకి అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? మూలుగుతూ ఉంటారు. ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, శరీరంలో మూలుగుతూ ఉంటాం. అలాగే దేవుని దగ్గర మూలగడం. ఈ లోకంలో చాలా మంది దగ్గర నువ్వు మొరపెడుతుంటావు. ఉదయం లేచిన దగ్గర నుంచి నీ బాస్ దగ్గర నువ్వు మొరపెట్టవచ్చు, లేకపోతే అనేక అధికారుల దగ్గర నువ్వు మొరపెట్టవచ్చు, లేకపోతే నీ పైన ఉన్నటువంటి వారి దగ్గర మొరపెట్టవచ్చు, ప్రజల ముందు మొరపెట్టవచ్చు. ఎవరు నీ మొర ఆలకించినా ఆలకించకపోయినా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు మొరపెట్టిన వెంటనే ఆయన నీ మొరను ఆయన ఆలకించు దేవుడు. ఇక్కడ 3 చెప్పాను కదా. ఏం చెప్పాను? ఆపత్కాలమున దేవుడు ఏం చెప్పాడు చెప్పాలి అందరూ? మొరపెట్టమన్నాడు. తర్వాత దేవుడు ఏం చేస్తానన్నాడు? నేను విడిపిస్తాను అన్నాడు. ఓకే, విడిపించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ఒక ప్రశ్న. ఆపత్కాలం అనే జీవితంలో వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడిపించాడు కదా, విడిపిస్తున్నాడు కదా, మరి దేవుని మహిమ ఎలా చాటుతున్నాను? దేవుని మహిమను ఇస్తున్నామా? దేవుని మహిమను దొంగిలిస్తున్నామా? దేవుని మహిమపరిచే వారంగా మనం ఉంటున్నామా? ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి 10 మంది మొర పెడుతున్నారు. మొర ఏంటి? మొర అంటే, అయ్యా ఈ రోగం భయంకరమైన రోగం, మమ్మల్ని ఊళ్ళో నుంచి వెలివేస్తున్నారు, ఎవరు మా ముఖం చూడటంలా, మేమంటే అందరికీ చిన్న చూపు, దయచేసి మమ్మల్ని బాగు చేయమని ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చి ప్రభు దగ్గర వేడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మొర పెడుతుంటే దేవుడు వారి మొర ఆలకించి ఈ 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరచుకోండి అని చెప్పి ఈ 10 మందిని పంపించేశాడు ప్రభువారు. వీరు యాజకుల దగ్గరికి వెళుతున్న మార్గ మధ్యలోనే ఈ 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఒక్కసారి వారి దేహం మారిపోయింది, వారి శరీరం మారిపోయింది, ఆ కుష్ఠంతా కూడా వారి శరీరం నుంచి విడుదలైపోయింది. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు మొరపెట్టారు దేవుడికి, దేవుడు విడుదలనిచ్చాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. వీళ్ళు చేసిన పని ఏంటి? వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఈ అగపరచకుడు అంటే ఈ స్వస్థతను కలగగానే వెంటనే వారు ఏం చేశారంటే, తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళకుండా, యాజకుల దగ్గరికి వెళ్ళకుండా ఏం చేశారు? వారి ఇండ్లకి వెళ్ళడం ప్రారంభించారు, వారి దేశాలకు వెళ్ళడం ప్రారంభించారు. ఇంతకాలం నన్ను అవమానించిన వారి దగ్గరికి వెళ్ళి, చూడు నన్ను కుష్ఠరోగిని అవమానించారు కదా, చూడండి, ఇంతకాలం నా కుటుంబం వెలివేసింది కదా, నా కుటుంబాన్ని నేను చూపించుకోవాలి, నేను బాగుపడ్డానని. అంటే బాగుపడగానే ఎవరిని మర్చిపోయారు? దేవుని మర్చిపోయారు, యాజకులను మర్చిపోయారు. తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళలేదు, యాజకుల దగ్గరికి వెళ్ళలేదు, కనపరుచుకోలేదు, కానీ వారి ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోయాడు. ఒక్కడ మాత్రం యూటర్న్ తీసుకున్నాడు.
పరిగెత్తుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఒక్కడు మాత్రం అక్కడ ఆగిపోయి యూటర్న్ చేసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడంటే మూడో పని చేస్తున్నాడు. అయ్యా, నీకు నేను మొరపెట్టాను, నీవు నాకేమిచ్చావు? విడుదలిచ్చావు, నేను నిన్ను మహిమపరచడానికి వచ్చాను అని ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అడిగిన ప్రశ్న ఏంటంటే లూకాసు వార్తలో ఉంటుంది. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులు ఎదురు కదా, ఆ 90 ఎక్కడా? 18వ వచనం, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగపడలేదు అని చెప్పాను. అంటే ఈ అన్యుడు ఒక్కడు తప్ప, ఈ ఒక్క వ్యక్తి తప్ప ఎవరును కూడా దేవుని మహిమపరచడానికి రాలేదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ 90 ఒక్కడుగా ఉన్నావా, లేకపోతే ఆ ఒక్కడు నీవై ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. మనము దేవునికి మొరపెట్టాలి. రెండవది చెప్పాలి, దేవుడు విడుదల చేస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే దేవుని మహిమ, థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది.